मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। జామకాయ బలి తీయగా ఉంది. కష్టపడి కోసే పండు తీయగానే ఉంటుంది. ఇంకా పండు జామకాయ అయితే దాని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఎవరబ్బా అదే జామకాయల్ని దొంగలించేది? ఏ జోర్దార్, తోటమాలి వస్తున్నాడు, పారిపో. జామకాయలను దొంగలిస్తావు? నీ దొంగలించిన చేతుల్ని విరిచేస్తాను చూడు. కొంచెం ఆగండి సార్, కొంచెం ఆగండి. మీరేం చేస్తున్నారు? నీకు చూస్తే కనబట్టలేదా? ఈ దొంగని కొనుక్కున్నాను. మీరు వీళ్ళిద్దరిని కొట్టి చాలా పెద్ద తప్పు చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ మీకు సహాయమే చేయబోయారు. జామకాయని తిన. అవును, ఆలోచించి చూడండి. వీళ్ళు జాంపండు తింటారు, అది తిని అందరికీ చెప్తారు మీ జాంపండు ఎంత తీయగా ఉంటుందని. మీకు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది కదా. బండిలన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత జాంపండు సూపర్ మార్కెట్ పెడతారు. ప్రజలందరూ మిమ్మల్ని జాంపండు నాయకుడు, జాంపండు నాయకుడు అని పిలుస్తుంటారు. తినండి తినండి, బాగా తినండి. ఇంకా కావాలంటే కూడా తీసుకెళ్ళండి, అందరికి కూడా ఇవ్వండి. బాగా తినండి అయ్యా, ఇకపైన ఏ సమస్య మనకు ఉండదు. ఏంటి తినేది? నేను కనుక ఇక్కడికి రాకుండా ఉండుంటే ఆయన మీ కాళ్ళు చేతులు విరగొట్టుండేవాడు. యు ఆర్ వెల్కమ్. సహాయం చేసేవాడు స్నేహితుడు, సమస్యలు తీసుకొచ్చేవాడు స్నేహితుడు కాదు. తన గురించి ఎప్పుడు అతిగా గొప్పలు చెప్పుకోకూడదు. ఏంటి అనుమానమా? నీకంత తెలుసుంటే ఆ తోటమాలిని నువ్వే సముదాయించవచ్చు కదా. తమ్ముడు, నీకేదో పిచ్చి పెరిగినట్టుగా నాకెందుకు అనిపిస్తోంది? ఏంటి, నాకు పిచ్చి పెరిగిందా? మీరు సమస్యలో ఇరుక్కున్నప్పుడు నేనే కదా నా బుర్రను ఉపయోగించింది. అది కూడా కరెక్టే. నిజంగానే నువ్వు చాలా తెలివైన వాడివి తమ్ముడు. ఐ నో. ఇప్పుడు బయలుదేరండి. ఇంకా 3 యజమానులు ఉన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ నుండి నేనే కాపాడాల్సి ఉంటుంది. నాకు తెలిసి బైక్ ఇచ్చేసి క్యారం బోర్డు తీసుకుంటే దాంతో మన 4 ఆడుకోవచ్చు. స్కూటర్ రిపేర్ అయిపోయింది, ఇందులో నా తప్పు ఏముంది? మీరుండండి, నేను ఏదైనా బండి ఆపుతాను. డబ్బుందని పొగరా, జాగ్రత్తగా వెళ్ళు, లేదంటే ఈ టైంకి నేను పైకి పోయి ఉండేవాడిని. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. తప్పుకో, నేనే ఆపుకుంటానులే. ఏంటి పొద్దున్నే చెప్పొచ్చావా ఇంటికి తిరిగి రాను అని? ఈ చుంగిలాల్ గనక సడన్ బ్రేక్ వేయకపోతే నీ కథ అయిపోయి ఉండేది. ఇలా చూడండి సార్, మా స్కూటర్ రిపేర్ అయ్యింది. సరే రిపేర్ చెయ్యి, దానికెందుకు నా దగ్గర పర్మిషన్ అడుగుతున్నావు? పర్మిషన్ అడగడం లేదు, ప్లీజ్ మమ్మల్ని సిటీ దాకా తీసుకెళ్ళండి. ఈ చుంగిలాల్ ఏమి అంత వెర్రిబాగులోడు కాదు. మీరు చుంగిలాల్ కాదు, మగ్గిపోయిన లాలు. మీరు అసలు మనిషే కాదు తెలుసా? ఏమన్నావు? అంటే మీరు అదృష్టవంతులు అంటున్నాను. మేము బరిలా అరిచాం, కాదు ప్రతిమలాడుకున్నాం, అది జరిగింది. అలాగా? మనకి జన్మల బంధం ఉంది, అది తీర్చలేనటువంటి ఓ అప్పు. చెప్పాలంటే మీరొక దైవం. అరే చాలా బా, ఇంకా ఎంతసేపు బయట నిల్చొని పొగుడుతావు? నీ బండిని తీసుకొచ్చి త్వరగా కట్టు. చూసారుగా నా బుర్ర. నేను కనుక లేననుకో సిటీ దాకా ఈ బండిని నెట్టుకుంటూ వెళ్లాల్సి ఉండేది. ఎంత దాహం వేసినా సరే ఈ నాగా సింగ్ నీళ్లు తాగడం. అలాగా? అవును, ఆ నాగా సింగ్ ఎవరు?
సరే మనిషి ఎక్కడ చెప్పు. 4 వైపులు మనుషులే కనిపిస్తున్నారు. అరే ఆ వసంత్ ఎక్కడున్నాడు? వసంత్ ఎక్కడున్నాడు? అన్నయ్య, వసంత్ అన్నయ్య, ఇక్కడ ఒకరు మిమ్మల్ని వెతుకుతున్నారు. ఇక్కడ నేను ఆకలితో పోరాడుతున్నాను, నువ్వేంటంటే ఇక్కడ గొడవ పెడుతున్నావా? షాప్ ఓనర్స్ ఎంత దాహం వేసినా సరే ఈ నాగసింగ్ నీళ్లు తాగడం. వసంత్ ఎక్కడ దాక్కున్నాడో మర్యాదగా చెప్పండి, లేదంటే మీ కొట్లకి నిప్పంటి చెత్తనా. వద్దు 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 బాబా, మా కొట్టని కాల్ చేయకు. అదిగో ఆ కొట్ట ఆయన దాక్కున్నాడు. నన్ను వదిలేయండి. తప్పు జరిగేటప్పుడు చూస్తూ నిలబడడం కూడా తప్పే. అతన్ని కాపాడడం నా విజయ లక్ష్యంగా అనుకుంటున్నాను. రండి మనం వెళ్ళి అతన్ని కాపాడదాం. అరే మన తమ్ముడున్నాడు కదా, ఆయన తన బ్రెయిన్ తో వసంత్ అన్నని కాపాడేస్తాడు. అవును, నేను ఒంటరిగా బెస్ట్ గా చేస్తాను. ఇప్పుడు చూడండి నా ప్రతిభ ఏంటో. అరే ఏం చేస్తున్నారు మీరు? ఇంత పబ్లిక్ లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరు జైల్లో బండలు కొట్టుకోవాల్సిందే. పెద్దగా ఆలోచించండి, పెద్దగా. పెద్ద శుద్ధితోటి పెద్ద పెద్ద రాళ్ళు పగలు కొట్టాల్సి ఉంటుంది. ఎంత దాహం వేసినా ఈ నాగసింగ్ నీళ్లు తాగడం. నాకు వ్యతిరేకంగా ఎవరు కంప్లైంట్ ఇస్తారా? అతను ఇవ్వచ్చు, ఈ పెద్దవాడు ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు. నా మీద కంప్లైంట్ ఇస్తావా? అయితే నేను ముందుగా నీ సంగతి తెలుస్తాను. ఇలా చూడండి సార్, నేను ఒక ఉదాహరణకే అన్నాను. ఉదాహరణ చెప్పేవాడు కంప్లైంట్ కూడా ఇస్తాడు కదా. వీడిని తీసుకెళ్ళండి. బండి వాళ్ళతో పాటు వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళిపోయాడు. చూసారా వాడి బ్రెయిన్ ని? అరే వాడి తెలివితేటలతో వాడు అక్కడికి వెళ్ళలేదు. నాగసింగ్ ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్తాడో. ఏంటి అనుమానమా? మరి ఎందుకని మీరు ఇంకా దిక్కులు చూస్తున్నారు? బయలుదేరండి. ఏంటి బండి వాసన వస్తోందా? లేదు, సమోసా వాసన కూడా కలిసి మిక్స్ అయి వస్తోంది. బండి ఆ వైపే వెళ్ళిందయ్యా. ముందు ఈ బండి ఎక్కువ, మనం వెళ్ళి ఆ బండిని కనిపెడదాం. చెప్పు చెప్పు, దొంగలించిన సరుకుని ఎక్కడ దాచిపెట్టావు? లేకపోతే ఏం చేస్తాడో తెలుసుగా. ఎంత దాహం వేసినా సరే నేను నీళ్లు తాగను. బాస్ అటు చూడండి, వాడు నీళ్ళు అడుగుతున్నాడు. నేను ఇప్పుడు విని బస్ కాటేయలేదుగా. కానీ నీళ్లు లేదా? కానీ ఎప్పుడేం చేయాలి? బాస్ దీన్ని కుమ్మండి, ఎందుకంటే మీరు కుమ్మారంటే వాడికి దాహం వేయదు కదా. మీరు గోంగూర, మీరు వెలుగు, మీరు నిప్పు. కానీ నేను చెప్తున్నాను, మీరు అసలు నాగే కాదు. మీరు క్రైమ్ వరల్డ్ కి ఓ పెద్ద డ్రాగన్. నన్ను ఒక్కడిని వదిలేయండి ప్లీజ్. ఏంటి నీకు తెలివి ఉందనుకుంటున్నావాడువా? నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది. నీకు నీ మిత్రులు కొన్న ప్రతిభ గురించి నేను న్యూస్ పేపర్ లో చదివాను. నీ మాటలకి బస్ నేను పడిపోనా. బన్నీని ఆ గోడౌన్లోనే బంధించి పెట్టారు. అలా అయితే మీకు ఇది కూడా తెలుసుండాలి. వాళ్ళ ముగ్గురు నన్ను ఖచ్చితంగా కాపాడడానికి వస్తారు. ఈ గుడాన్ని ధ్వంసం చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. నేను నీ మాటల్ని బస్ నమ్మే వ్యక్తిని కాదు. ఇప్పుడు ఏం చేయాలయ్యా? మనం ఎలా దీని లోపలికి వెళ్ళాలి? హీరో ఎప్పుడో హీరో ఎంట్రీయే ఇవ్వాలి. ఏంటి అనుమానమా? నన్ను కాపాడడానికి వచ్చేసారు. వచ్చారు, కానీ ఇక్కడి నుంచి మీరు తప్పించుకుని వెళ్ళలేరు. నాకు ఎంత దాహం వేసినా సరే తాగడానికి నీళ్ళు అడగను. అయితే నీకు ఏం కావాలి? అరే నాకేమీ వద్దా. అయితే దాహం వేసి ఏం ప్రయోజనం? అరే నాకు దాహం వేయట్లేదు చెప్తున్నానా. అలా వద్దని చెప్పడం వల్ల అసలు ఏం ప్రయోజనం ఉంది? నీకేమైనా పిచ్చయ్యంటే చెప్ప. లేదు, ఈ అబద్ధాన్ని ఎవరు చెప్పారు? వాళ్ళకి చెప్పేయండి నేను చాలా తెలివైన వాడినని. ఎందుకంటే నేను ఒక డాంకీ. ఏ విధంగా డాంకీ తలకి కొమ్ములు ఉండవో అదే విధంగా పాము తలకి కూడా కొమ్ములు ఉండవు. తలకి కొమ్ములున్నవాడు ఖచ్చితంగా పాము కాలేడు. ఇంకా పాముతో చెలగాటాలు ఎలా ఆడాలో ఈ పోపెట్కి బాగా తెలుసు. ఏంటి అనుమానమా? డైలాగులు చెప్పడానికి వచ్చావా లేక నీ ఫ్రెండ్ ని కాపాడడానికి వచ్చావా?
ఫ్రెండ్స్ అలా డైలాగులు మాట్లాడుతూనే ఉంటారా? నన్ను వచ్చి కాపాడుతారా? మా సాయం నీకు కావాలా ఏమిటి? నీ తెలివితేటలు ఉపయోగించి ఆ తర్వాత మా నుంచి తప్పించుకో. సారీ ఉదయం నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. ఏంట్రా దిమ్మల నుంచి సినిమా చూస్తున్నారా? ఎల్లి కొట్టనే. ఒక్క నిమిషం. తుపాకీ నీ దగ్గర ఉన్నట్టు నన్ను భయపెడుతున్నావా? అరే చెప్పేది విను, గుడ్లు ఏమీ వేస్ట్ చేయకు. బెంకుతో పాటు తినేకు, కడుపు నొప్పి వస్తుంది. ఒక్క నిమిషం. ఈ భూమిలో ఉన్న సమస్య ఏంటంటే నిజమే ఎప్పటికీ సత్యం, అబద్ధం అన్నది ఎప్పటికీ అబద్ధమే, పవిత్రత ఎప్పటికీ పవిత్రతే, అపవిత్రత ఎప్పటికీ అపవిత్రతే. అర్థమైందా? చాలా బాగుంది కదా, కానీ నాకు అర్థం కాలేదు. అందుకే జోర్దార్ మీకు అర్థమయ్యేలా చెప్తాడు. జోర్దార్ ప్లీజ్ డూ ద ఆనర్స్. అందరినీ పట్టుకోండి. ఈ గ్యాంగ్ నే చాలా కాలంగా వెతుకుతున్నాం. ఏంటి బన్నీ, ఇప్పుడు నీ బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా? అది పని చేసింది, కానీ అతనికి బుర్ర ఉంది కదా, కాబట్టి అతను నా మాటలకు లొంగలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు వచ్చి నన్ను కాపాడేశారు. ఈసారి ఎవరైనా నీ తెలివితేటలు ఉపయోగించి కాపాడావంటే గర్వపడిపోక, అర్థమైందా? ఈ విషయం నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. You're welcome.